హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 26th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు 96th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2022 గురించి. రెండవది యూకే ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి. మూడవది వోల్గా టెల్లిస్ కేస్ గురించి. 4 వరల్డ్ మలేరియా డే 2022 గురించి. 5 91st అమెండ్మెంట్ గురించి. 6వది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. 7వది పర్సెవరెన్స్ రోవర్ క్యాప్చర్ గురించి. 8వది ఫారెస్ట్ ఫైర్స్ గురించి. 9 వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2022 గురించి. 10వది సెక్షన్ 144 సిఆర్పిసి గురించి. 11 ఇండియాస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి. 12 క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి. 13 మల్చా మహల్ గురించి. 14 సైబర్ సెక్యూరిటీ గురించి. 15 మ్యూజియంస్ గ్రాంట్ స్కీమ్ గురించి. 16 జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ గురించి. చివరిగా 17వది ఎంఎస్ఎంఈ సస్టైనబుల్ సర్టిఫికేషన్ స్కీమ్ లేదా జెడ్ స్కీమ్ అంటాం. జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అన్నటువంటి స్కీమ్ గురించి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అన్నటువంటిది 2021లో రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించి వర్స్ట్ వైలేషన్స్ ఏవైతే జరిగి ఉంటాయో వాటికి సంబంధించి ఒక స్ట్రాంగ్ మరియు క్రిటికల్ రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఇది. ఇందాక చెప్పుకున్నాం ఏమని, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేసి. ఇది ఒక ఇండిపెండెంట్ బైపార్టిసన్ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కమిషన్. ఇది దేనికి అంటే ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంటుందో దాన్ని ఒక యూనివర్సల్ రైట్గా డిఫెండ్ చేసుకోవటానికి ఇది ఒక డెడికేటెడ్ కమిషన్గా తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా యుఎస్ కాంగ్రెస్కి ఇది అడ్వైజరీ బాడీగా కూడా పనిచేస్తుంది. అయితే ఈ 2022కి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్స్లో యుఎస్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని లేదా ఈ ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ని అబ్రాడ్లో కూడా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేసింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీలో. దీనిని యుఎస్ గవర్నమెంట్ 1998వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే ట్రెడిషనల్గా ఇండియా అన్నటువంటిది ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దీని యొక్క వ్యూని మన ఇండియా రికగ్నైజ్ చేయలేదు. సరే, అది పక్కన పెడితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ 2022కి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఇది ఈ దేశాలన్నింటినీ కూడా 2 గ్రూప్స్గా కేటగరైజ్ చేయటం జరిగింది. అంటే 2 గ్రూప్స్గా చేసి వాటి మీద ఫోకస్ చేసింది. అందులో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అన్నటువంటిది సిపిసి అనేసి. రెండవది వచ్చేసరికి స్పెషల్ వాచ్ లిస్ట్ అనేసి. ఇలా 2 రకాలుగా కంట్రీస్ని 2 గ్రూప్స్గా కేటగరైజ్ చేసిందనమాట. అందులో కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అనేది ఏదైతే ఉందో దీని కింద ఏంటి, ఏదైతే మనకి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అనేది ఉందో ఎప్పుడు తీసుకొచ్చారు 1998లో అనమాట. ఈ చట్టం కింద ఏ దేశాలు అయితే రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించి సివియర్గా వైలేషన్స్ చేపట్టాయో అలాంటి వాటిని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అన్నటువంటి దాని కింద సిపిసి కింద ఉంచుతారు. రెండవది వచ్చేసరికి స్పెషల్ వాచ్ లిస్ట్ అన్నటువంటిది. అంటే ఏంటి, రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి సివియర్ వైలేషన్స్ అక్కడ కూడా ఉంటాయి, కానీ దానికి తగ్గట్టుగా అంటే ఏమంటాము ఆ సిపిసి క్రైటీరియా ఏదైతే ఉందో దానిని మీట్ అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే సిపిసి అంత రేంజ్లో కాకుండా అక్కడ కూడా వైలేషన్స్ అనేవి రిలీజియస్ ఫ్రీడమ్కి జరుగుతూ ఉంటాయి. అలాంటి కంట్రీని స్పెషల్ వాచ్ లిస్ట్ అన్నటువంటి కేటగిరీలో ఉంచటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రిపోర్ట్ అన్నటువంటిది రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించి గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా వాటి హైలైట్స్ని కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ సిపిసి లిస్ట్లోకి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, సిరియా, వియత్నాం ఇలాంటివన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తే మయన్మార్, చైనా, ఎరిత్రియా, ఇరాన్, నార్త్ కొరియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్ ఇవన్నీ కూడా ఈ సిపిసి డెసిగ్నేషన్ని పొందాయి. ఇక స్పెషల్ వాచ్ లిస్ట్లోకి వచ్చేసరికి రీసెంట్గా 2021లో 3 దేశాలని ఇందులో యాడ్ చేశారు. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి అల్జీరియా, 2 వచ్చేసరికి క్యూబా, 3 వచ్చేసరికి నికరాగ్వా అన్నటువంటివి. ఈ 3ంటిని స్పెషల్ వాచ్ లిస్ట్లోకి చేర్చడం జరిగింది. అవి కాకుండా అజర్బైజాన్, ఈజిప్ట్,
ఇండోనేషియా, ఇరాక్, కజకిస్తాన్, మలేషియా, టర్కీ, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ స్పెషల్ వాచ్ లిస్ట్ అన్నటువంటి దాంట్లో పెట్టిందనమాట. అయితే ఇండియాకి సంబంధించి చూస్తే ఇండియాలో కూడా రెప్రెస్డ్ క్రిటికల్ వాయిసెస్ అనేవి దాని మీద గవర్నమెంట్ హైలైట్ చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది ఈ రిపోర్ట్లో. అంతేకాకుండా మనకి చూస్తే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA ఉపా చట్టం అనేది ఉంది. ఎప్పుడు తీసుకొచ్చారు? 1967లో. దీని కింద ఫాదర్ స్టాన్ స్వామి ఈయన యొక్క డెత్ అనేది జరిగింది జూలై 2021లో. అంతేకాకుండా రైట్స్ యాక్టివిస్ట్ అయినటువంటి ఖురాన్ పర్వేజ్ ఈయన యొక్క అరెస్ట్ అనేది జరిగింది. వీటికి సంబంధించి ఇందులో చెప్పటం జరిగింది. అంతేకాకుండా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లేదా NGOs ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ రిపోర్ట్ మాట్లాడింది. అంతేకాకుండా యాంటీ కన్వర్షన్ లా ఏదైతే ఉంటుందో ఆ చట్టాల గురించి కూడా ఇందులో హైలైట్ చేయటం జరిగింది. మనం చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ వీటి గురించి మాట్లాడతాయి? ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 అన్నటువంటిది. అందులో ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, అలాగే ఫ్రీ ప్రొఫెషన్, ఫ్రీ ప్రాక్టీస్, ఫ్రీ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్ అనేసి చెప్తుంది. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అనేసి చెప్తుంది. ఆర్టికల్ 27 ఏం చెప్తుంది? ఈ ఏదైనా రిలీజియన్ యొక్క ప్రమోషన్కి సంబంధించి ఏవైనా ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటే ఆ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి తెలిపే ఫ్రీడమ్ ఆర్టికల్ 27. ఇక ఆర్టికల్ 28 ఏంటి? ఏదైనా ఒక రిలీజియస్ వర్షిప్కి కానీ ఏదైనా ఒక రిలీజియస్ ఇన్స్ట్రక్షన్కి కానీ అటెండ్ అయ్యేటటువంటి ఆ ఫ్రీడమ్ ఆఫ్ అటెండెన్స్ని ఆర్టికల్ 28 అనేది చెప్తుంది. అది కాకుండా ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఇవి ఏం చెప్తాయి? ఏవైతే మైనారిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి డీల్ చేసేటటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి UK ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాని విజిట్ చేయటం జరిగింది. ఈ విజిట్లో రెండు దేశాలు కూడా షేర్డ్ సెక్యూరిటీ ప్రాస్పరిటీ అన్నటువంటి దాన్ని నేషనల్ రెసిలియన్స్కి సంబంధించి తీసుకురావాలి అన్నట్టుగా ఒక జాయింట్ స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఈ విజిట్కి సంబంధించి హైలైట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే రెండు దేశాల యొక్క రిలేషన్స్కి సంబంధించి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ ఉక్రెయిన్ క్రైసిస్కి సంబంధించి ఇండియా అన్నటువంటిది న్యూట్రల్ స్టాండ్ని తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడారు. అలాగే రెండవది వచ్చేసరికి ఇండో పసిఫిక్కి సంబంధించి రెండు దేశాల మధ్య కోఆపరేషన్ ఉండాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఇది ఒక ఓపెన్ నాన్ ట్రీటీ బేస్డ్ ఇనిషియేటివ్ అనమాట. ఇండియా తీసుకురావటం జరిగింది. దీని ద్వారా కామన్ ఛాలెంజెస్ ఏవైతే ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నాయో వాటికి సంబంధించి కోఆపరేటివ్ మరియు కొలాబరేటివ్ సొల్యూషన్స్ కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలి అన్నట్టుగా ఇందులో నిశ్చయించుకున్నారు. ఇక మూడవది వచ్చేసరికి ఎక్స్ట్రీమిజం, అంటే ఈ ఎక్స్ట్రీమిజంని కౌంటర్ చేయడానికి సంబంధించి ఒక సబ్ గ్రూప్ని తీసుకురావాలి. దాని ద్వారా UK మరియు ఇండియా రెండు దేశాల మధ్య కోఆపరేషన్ అనేది పెంచాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. ఇక నాలుగవది వచ్చేసరికి ఎకనామిక్ ఫ్యూగిటివ్స్ అనేసి అంటాము. అంటే ఎవరైతే ఇక్కడ నుంచి డబ్బులు ఇక్కడ దివాలా పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావటం కోసం, అంటే జస్టిస్కి సంబంధించి మీరు హెల్ప్ చేయాలి మాకు అన్నట్టుగా చెప్పటం జరిగింది. బ్రిటన్ కూడా దీనికి రెస్పాండ్ అవ్వటం జరిగింది. అలాగే రెండు దేశాలకి సంబంధించి FTA లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. వీటికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ జరిగాయి. 2022 నాటికి నెగోషియేషన్స్ పూర్తయి ఏదో ఒక కన్క్లూజన్కి వస్తాము అన్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా రెండు దేశాలకి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి, అంటే నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ మరియు సెక్యూరిటీ కొలాబరేషన్స్కి సంబంధించి అది కూడా ల్యాండ్, సీ, ఎయిర్, స్పేస్ మరియు సైబర్ ఈ 5 డొమైన్స్లో కూడా కొలాబరేషన్ ఉండాలి అన్నట్టుగా రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వోల్గా టెలిస్ కేస్కి సంబంధించి. ఏంటి వోల్గా టెలిస్ కేస్? రీసెంట్గా కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టుకి సంబంధించి ఏం చెప్పింది అంటే 1985లో వోల్గా టెలిస్ కేస్కి సంబంధించి వోల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో ఏం చెప్పింది? పేమెంట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వీధి పక్కన ఉండే బాటసారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఇల్లు కట్టుకునేలా ఉంటారు కదా, ఆ పేమెంట్ డ్వెల్లర్స్కి ట్రెస్ పాసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ కూడా, అంటే
ట్రెస్పాసర్స్కి ఈ పేమెంట్ డ్వెల్లర్స్ అనే వాళ్ళు డిఫరెంట్, వాళ్ళిద్దరూ ఒకటి కాదు అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అయితే ఇది ఇప్పుడు జహంగీర్పురి కేసు ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఉందో దాంట్లో ఒక గేమ్ చేంజర్గా మారిపోయింది. అయితే సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి అప్పట్లో మనం చూస్తే 1981లో ఈ కేసు అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ? స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ మరియు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఏం డిసైడ్ అయింది? పేమెంట్ మరియు స్లమ్ డెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బాంబే సిటీలో వాళ్ళని ఎవిక్ట్ చేయాలి, అంటే వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించాలి అన్నట్టుగా డిసైడ్ చేసుకోవటం జరిగింది. అయితే వాళ్ళకి కూడా జీవించే హక్కు అనేది ఉంటుంది కదా. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్ట ప్రకారం కాకుండా ఏ పర్సన్కి కూడా తన యొక్క లైఫ్ని కానీ పర్సనల్ లిబర్టీని కానీ ఇంకొకరు తీసుకునేటటువంటి హక్కు లేదు అన్నట్లుగా చెప్తుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ పేమెంట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎవిక్షన్, అంటే వాళ్ళని బయటికి పంపించటం అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ యొక్క ఆర్టికల్ 21 అన్నది ఒకవైపు, ఇటువైపు వాళ్ళు పేమెంట్ డ్వెల్లర్స్ వాళ్ళని బయటికి పంపించాలి అన్నటువంటి నిర్ణయం ఒకవైపు. మనం చూస్తే దాదాపు 20 మిలియన్ పేమెంట్ డ్వెల్లర్స్ మన ఇండియాలో ఉన్నారు అన్నట్లుగా అంచనా అన్నమాట. అయితే మనం చూస్తే ఈ ట్రెస్పాసింగ్కి సంబంధించి ఈ కాన్స్టిట్యూషనల్గా ఇలా పేమెంట్ డ్వెల్లర్స్ని ట్రెస్పాసర్స్గా క్యారెక్టరైజ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్గా ఇది పర్మిషన్ ఉందా లేదా అన్నట్టుగా సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేయాలి అన్నట్టుగా అప్పుడు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అయితే 1985లో వచ్చినటువంటి ఈ ఓల్గా టెలిస్ ఈ కేసులో వచ్చేసరికి ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఈ జడ్జిమెంట్లోకి వచ్చేసరికి ఏం చెప్పింది? పేమెంట్ డ్వెల్లర్స్ అన్రీజనబుల్ ఫోర్స్ని యూజ్ చేసి వాళ్ళని ఎవిక్ట్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి, అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి ఛాన్స్ లేకుండా వాళ్ళని ఎవిక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అది రైట్ టు లైవ్లీహుడ్ ఆర్టికల్ 21ని వైలేట్ చేస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ పేమెంట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రెస్పాసర్స్గా వాళ్ళని ట్రీట్ చేయటానికి సంబంధించి కోర్ట్ అనేటటువంటిది నో అని చెప్పిందనమాట. వాళ్ళు సేమ్ కాదు అన్నట్టుగా. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎస్టోపెల్ అంటాము. అంటే ఏంటి? ఎస్టాప్ అంటే ఒక పర్సన్ని ప్రివెంట్ చేయటం లేదా ఎస్టాప్ చేయటం అంటాము. అంటే ఏదైనా అసర్షన్కి సంబంధించి ఒక పర్సన్ని కోర్ట్ అన్నటువంటిది, అంటే ఒక జ్యుడిషియల్ డివైజ్ అనమాట ఎస్టోపెల్ అన్నటువంటిది. ఈ ఎస్టోపెల్ ఏం చెప్తుంది? ఒకరిని ఒక పర్టికులర్ క్లెయిమ్ నుంచి ప్రివెంట్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫండమెంటల్ రైట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క అంటే రైట్ ఆఫ్ వే అనేసి పిలుస్తూ ఉంటాం కదా, ఆ రైట్ ఆఫ్ వేకి సంబంధించి పబ్లిక్ రోడ్స్ మీద కానీ పేమెంట్స్ మీద ఇలా హట్స్ వేసుకొని ఉండటం అలాంటిది ఎంక్రోచ్మెంట్ కిందికి వస్తుంది. అది ఫండమెంటల్ రైట్ కాదు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం అనేది చెప్పటం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు అన్నటువంటిది ఏం చెప్పింది? ఈ ఎస్టోపెల్కి సంబంధించి కాన్స్టిట్యూషన్కి అగేనెస్ట్గా ఎస్టోపెల్ అనేది లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది చెప్పింది. అంటే ఈ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏదైతే ఎస్టోపెల్కి సంబంధించి ఉందో దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. అలాగే రైట్ టు లైవ్లీహుడ్ అన్నటువంటిది రైట్ టు లైఫ్లో ఒక ఇంటెగ్రల్ కాంపోనెంట్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఒక నోటీస్ అనేది ఇవ్వకుండా అలా ఆర్బిట్రరీగా, అంటే ప్రియార్ నోటీస్ ఇవ్వకుండా ఆర్బిట్రరీగా వాళ్ళ యొక్క ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయటం కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ట్రెస్పాసర్స్కి సంబంధించి కూడా ఈ ఫిల్తీ ఫుట్పాత్స్ ఏవైతే ఉంటాయో వాటిని షీర్ హెల్ప్లెస్నెస్గా చెప్పటం జరిగింది. అంటే ఇన్సల్టింగ్కి సంబంధించి ఎవరినైనా అన్యాయ చేసినా, లేదు అంటే ఎవరినైనా ఇంటిమిడేట్ చేసినా, అఫెండ్ చేసినా అలాంటి వాటికి సంబంధించి అంటే ఏంటి? ఈ పేమెంట్ డ్వెల్లర్స్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు ఇలాంటివి చేయకుండా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని ఎర్న్ చేసుకోవటానికి అక్కడ ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ నుంచి బయటికి వెళ్ళటానికి ముందుగా ఒక ప్రియార్ నోటీస్ ఇచ్చి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, దాని తర్వాతే మీరు ఎవిక్షన్ని చేపట్టచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ మలేరియా డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 25ని ప్రతి సంవత్సరం మలేరియా డేగా జరుపుకుంటాము. ఎందుకని?
ఈ మలేరియా ఏదైతే ఉందో దాన్ని అల్టిమేట్గా ఎరాడికేట్ చేయాలి, దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీని వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటాము. మనం చూస్తే మొదటిసారిగా 2008లో ఫస్ట్ వరల్డ్ మలేరియా డే అన్నటువంటి దాన్ని నిర్వహించారు. ఈ 2022కు సంబంధించి థీమ్ ఏంటి అంటే హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డన్ అండ్ సేవ్ లైవ్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే ఈ కంటెక్స్ట్లో అసలు మలేరియా అంటే ఏంటి? మనం చూస్తే మలేరియా అన్నటువంటిది లైఫ్ థ్రెటనింగ్ మస్కిటో బార్న్ బ్లడ్ డిసీజ్. దీనిని ఏది కాజ్ చేస్తుంది? ప్లాస్మోడియం వైరసెస్. ప్లాస్మోడియం అన్నటువంటి పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి దీన్ని కాజ్ చేస్తాయి. అనాఫిలస్ మస్కిటో యొక్క బైట్ ద్వారా ఈ పారాసైట్స్ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇది ప్రిడామినెంట్గా ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఏషియా లాంటి వాటిలో ఉంటాయి. మనం చూస్తే ఈ మలేరియా అన్నటువంటిది హ్యూమన్స్లో కాజ్ చేసేటటువంటి 5 పారాసైటిక్ స్పీషీస్ అనేవి ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ థ్రెట్ కాజ్ చేసేవి 2. అవి ప్లాస్మోడియం ఫాల్సిపారం, అలాగే ప్లాస్మోడియం వివాక్స్ అన్నటువంటి 2. వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే మలేరియా వచ్చింది అనేసి ఎలా కనుక్కుంటాము? అందులో ఫీవర్ వస్తుంది, ఫ్లూ లైక్ ఇల్నెస్ అనేది ఉంటుంది, అంటే షేకింగ్ చిల్స్ అనేవి ఉంటాయి, హెడేక్ అనేది ఉంటుంది, మజిల్ పెయిన్స్ అనేవి ఉంటాయి, టైర్డ్నెస్ అనేది ఉంటుంది. ఇది ప్రివెంటబుల్ అలాగే క్యూరబుల్ కూడా. మలేరియాకి వ్యాక్సిన్ అనేది ఉంది, మాస్క్విరెక్స్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్. అయితే ఇండియాలోకి వచ్చేసరికి 2020 వరల్డ్ మలేరియా రిపోర్ట్ ప్రకారం ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిందో ఇందులో మనం చూసుకుంటే ఇండియా అన్నటువంటిది మోస్ట్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ని ఈ మలేరియా బర్డన్కి సంబంధించి చూపిస్తోంది. అంటే మనం చూస్తే ఇంతకుముందు 2018తో కంపేర్ చేస్తే 2019లోకి వచ్చేసరికి 17.6% కేసెస్ అనేవి డిక్లైన్ అయ్యాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 91st అమెండ్మెంట్కి సంబంధించి క్యాబినెట్ సీలింగ్ గురించి. రీసెంట్గా బాంబే హైకోర్టులో ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నటువంటిది రావటం జరిగింది. ఎందుకు సంబంధించి అంటే క్యాబినెట్ మినిస్టర్ యొక్క లైఫ్ టైం స్టేటస్ ర్యాంక్కి సంబంధించి. మనం చూస్తే గోవాలో 6 సార్లు చీఫ్ మినిస్టర్గా, 50 సంవత్సరాలు లెజిస్లేటర్గా పనిచేసినటువంటి ప్రతాప్ సింగ్ రాణే. ఈయన ప్రకారం మనం చూస్తే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్కి లైఫ్ టైం స్టేటస్ ఎలా ఇస్తారు అన్నట్టుగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నటువంటిది ఇక్కడ బాంబే హైకోర్టులో అవ్వటం జరిగింది. దానికి సంబంధించి అన్నమాట. అయితే మనం చూస్తే ఈ PIL అన్నటువంటిది ఏం చెప్పింది అంటే గోవా అన్నటువంటిది, గోవా స్టేట్ అన్నటువంటిది 12 మెంబర్ క్యాబినెట్, అవునా? అందులో ఇప్పుడు కనుక ఈ లైఫ్ టైం క్యాబినెట్ పదవిని కనుక ఇస్తే అప్పుడు ఆ క్యాబినెట్ ర్యాంక్ అన్నటువంటిది 13కు పెరుగుతుంది కదా. దానివల్ల మన కాన్స్టిట్యూషన్ ఏదైతే సీలింగ్ని ఇవ్వటం జరిగిందో ఆ సీలింగ్ని ఇది ఎక్సీడ్ చేసినట్టే కదా. అంటే మన కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది 91st అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? ఇది 2003లో. 2003లో ఒక సీలింగ్ని అనేది పెట్టడం జరిగింది. ఆ లిమిట్ ఏదైతే సెట్ చేసిందో ఆ లిమిట్ని ఇది ఎక్సీడ్ అయినట్టే కదా, అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కదా అన్నట్టుగా ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట. అయితే మనకి 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 కింద ఏంటి అంటే ఆర్టికల్ 164 అన్నటువంటిది ఉంది. ఈ ఆర్టికల్ 164 ఏదైతే ఉందో ఇందులోకి వచ్చేసరికి క్లాజ్ 1A అన్నటువంటి దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అంటే చీఫ్ మినిస్టర్తో కలిపి కూడా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే చీఫ్ మినిస్టర్ వీళ్ళకి కలిపి టోటల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎంతైతే ఉందో దాంట్లో 15% మాత్రమే మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి అన్నట్టుగా కాన్స్టిట్యూషన్లో నిర్ణయించటం జరిగింది. అయితే ఇలాంటి సిమిలర్ అమెండ్మెంటే ఆర్టికల్ 75కి కూడా చేశారనమాట. అంటే ఏంటి, ఎవరైతే పిఎం ప్రెసిడెంట్తో అపాయింట్ అవుతారు అంటే ప్రెసిడెంట్ పిఎంని అపాయింట్ చేయటం జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిపి అంటే లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత శాతం ఉండాలి? 15% మించి ఉండకూడదు అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అలా ఇప్పుడు మనం చూస్తే ఆర్టికల్ 74 అనేది ఏం చెప్తుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 75 ఏం చెప్తుంది? ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి అపాయింట్మెంట్ ఏంటి, టెన్యూర్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఓత్ ఎలా ఉండాలి, సాలరీస్ ఎంత ఉండాలి, అలవెన్సెస్ ఎంత ఇవ్వాలి, వీటన్నింటికి సంబంధించింది ఆర్టికల్ 75 అన్నటువంటిది.
అయితే మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీలింగ్ వచ్చేసరికి 15% అన్నాము. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఉంటారనమాట. ఒకటి వచ్చేసరికి క్యాబినెట్ మినిస్టర్స్ అంటాము. అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అంటే హోమ్, డిఫెన్స్, ఫినాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అలా అనమాట. అంటే మనకి క్యాబినెట్ అన్నటువంటిది చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇక రెండవ పర్సన్స్ వచ్చేసరికి క్యాబినెట్లో మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అంటాము. అంటే ఏంటి, ఈ క్యాబినెట్ మినిస్టర్స్కి అటాచ్ అయినటువంటి ఆ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇండిపెండెంట్ ఛార్జ్ని తీసుకునేటటువంటి మినిస్టర్స్ వీళ్ళు. ఇక మూడవ వాళ్ళు వచ్చేసరికి మూడవ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసరికి డెప్యూటీ మినిస్టర్స్ అనమాట. వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్కి లేదా మినిస్టర్ ఆఫ్ స్టేట్స్కి కూడా అసిస్ట్ చేయడానికి వీళ్ళు పనికొస్తారు. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇక్కడ పెట్టారు అన్నాము. ఏంటి అసలు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా పిఐఎల్ అంటే ఏంటి? పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఎవరైనా కూడా ఈ లిటిగేషన్ని కోర్టులో వేయవచ్చు. అది పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, టెర్రరిజంకి సంబంధించి కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షనల్ హజార్డ్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కూడా కానీ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా కూడా వేయొచ్చు. అంటే దీనికి ఎలాంటి ఒక చట్టం ద్వారా కానీ లేదా ఏదైనా ఒక స్టాట్యూట్ ద్వారా కానీ దీన్ని డిఫైన్ చేయలేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి అనేసి. దీని ద్వారా ఏంటంటే జ్యుడిషియల్ యాక్టివిజం ద్వారా కోర్ట్ అన్నటువంటిది పబ్లిక్కి ఇచ్చే పవర్ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నటువంటిది. మనం చూస్తే ఈ పిఏఎల్ కింద బాండెడ్ లేబర్ మ్యాటర్స్ కానీ, నెగ్లెక్టెడ్ చిల్డ్రన్కి సంబంధించి కానీ, మినిమం వేజ్ ఏదైతే వర్కర్స్కి పే చేయాలో అది పే చేయకపోవటం కానీ, ఉమెన్కి అగనెస్ట్గా జరిగే అట్రాసిటీస్ కానీ, లేదా ఫుడ్ అడల్ట్రేషన్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ కానీ, హెరిటేజ్ కల్చర్ మెయింటెనెన్స్ కానీ, ఇలా దేనికి సంబంధించింది అయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నటువంటి దాని మీద ఈ పిఐఎల్ని దాఖలు చేయొచ్చు. మనం చూస్తే జస్టిస్ పిఎన్ భగవతి ఏ కేసులో 1981లో జరిగినటువంటి ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ పిఐఎల్ మూమెంట్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది 2020-21కి సంబంధించి ఒక యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. అందులో ప్రకారం ఏంటి అంటే ఈ సిఏఏ అన్నటువంటిది ఏం చెప్తుంది, సిటిజన్షిప్ని మైగ్రెంట్స్కి, అది కూడా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్కి చెందినటువంటి హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ మరియు క్రిస్టియన్ కమ్యూనిటీస్ అంటే ముస్లిం కమ్యూనిటీ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ని ఇవ్వాలి అన్నట్టుగా ఇందులో కొన్ని మార్పుల్ని తీసుకురావటం జరిగింది. దానివల్ల ఏమైంది, మన దేశవ్యాప్తంగా కూడా ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి. అయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళ యొక్క కన్సర్న్స్ ఏంటి, ఏం అసోసియేటెడ్ అయి ఉన్నాయి వీళ్ళ యొక్క కన్సర్న్స్తో అనేసి చూస్తే, ఒకటి ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేయటం. అంటే ఏంటి, ఈ ప్రపోజ్డ్ సిటిజన్స్ నుంచి నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెనిఫిట్ అవుతూ ఉన్నారు. ఎందుకని, ముస్లిమ్స్ని అలో చేయట్లేదు కాబట్టి. అంటే ముస్లిమ్స్ని వాళ్ళ యొక్క సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవటానికి వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అన్నట్టుగా. అలాగే మనం చూస్తే నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అస్సాం అకార్డ్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు చేసుకున్నారు, అస్సాం అకార్డ్ని 1985లో అస్సాం అకార్డ్ అన్నటువంటిది జరిగింది. దీని కింద ఏంటి, 1971వ సంవత్సరం మార్చి 25కు ముందు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే వాళ్ళ యొక్క రిలీజియన్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఇక్కడికి అంటే వాళ్ళు వచ్చి సెటిల్ అవ్వటానికి వాళ్ళకి కూడా మేము సిటిజన్షిప్ ఇస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అలా చూస్తే దాదాపు 20 మిలియన్ మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ అస్సాంలోకి వచ్చారు అన్నట్టుగా ఒక ఎస్టిమేషన్ ఉంది. అంతేకాకుండా ఇది ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనెస్ట్గా ఉంది. అంటే ఏంటి, మనము సెక్యులరిజం అనేసి ఏదైతే మన ప్రియాంబుల్లో రాసుకున్నామో దాని కింద ఏంటి, ఇటు సిటిజన్స్కి అటు ఫారినర్స్కి అందరికీ కూడా ఈ రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటిది అప్లికబుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ముస్లిమ్స్ని కనుక మనం ఎక్స్క్లూడ్ చేస్తే అప్పుడు ఈ ఆర్టికల్ 14ని వైలేట్ చేసినట్టే కదా అన్నట్టుగా. ఇక 4వది వచ్చేసరికి ఇది డిస్క్రిమినేటరీగా ఉంది అనేసి. ఎందుకని,
మనం చూస్తే ఇండియాలో శ్రీలంక నుంచి తమిళ్స్ రెఫ్యూజీస్గా రావటం జరిగింది. మయన్మార్ నుంచి హిందూ రోహింగ్యాస్ ఇక్కడికి రెఫ్యూజీస్గా రావటం జరిగింది. వీళ్ళని ఈ యాక్ట్ కింద కవర్ చేయలేదన్నమాట. అలాగే వీళ్ళందరూ కనుక వచ్చారనుకోండి, ఈ స్టేట్స్లో అస్సాం కానీ ఇలాంటి అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ పెరిగినటువంటి స్టేట్స్లో అడ్మినిస్ట్రేషన్ అనేది కష్టమవుతుంది. అలాగే ఆ రెండు దేశాల మధ్య బైలేటరల్ సంబంధాలు ఏవైతే ఉంటాయో, ద్వైపాక్షిక సంబంధాలు, ఇవి మరింత మరింత వర్సన్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. అంటే బైలేటరల్ టైస్ని హ్యాంపర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఎంహెచ్ఏ అన్నటువంటిది ఏం క్లారిఫికేషన్ ఇచ్చింది అంటే, ఒకటి, ఈ సిఏఏ అన్నటువంటిది మన ఇండియన్ సిటిజన్స్కి అప్లికబుల్ కాదు. సో ఈ ఇండియన్ సిటిజన్ యొక్క రైట్స్ని ఇది తీసుకోదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. రెండవది వచ్చేసరికి ఇండియన్ సిటిజన్షిప్ని అక్వైర్ చేసుకునేటటువంటి లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది అన్చేంజ్డ్, అంటే చేంజ్ అనేది దాంట్లో ఉండదు అన్నట్టుగా చెప్పింది. అలాగే నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా, అంటే కాన్స్టిట్యూషన్లోని 6th షెడ్యూల్కి సంబంధించి కానీ, ఇన్నర్ లైన్ పర్మిట్కి సంబంధించి ఏరియాస్ ఏవైతే కవర్ అయి ఉంటాయో వాటికి కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ మరియు ట్రైబల్ పాపులేషన్ యొక్క ప్రొటెక్షన్ అనేది జరగాలి. దానికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ యాన్యువల్ రిపోర్ట్ అన్నటువంటిది డీల్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్సెవరెన్స్ రోవర్ అన్నటువంటిది మార్స్ మీద సోలార్ ఎక్లిప్స్ని క్యాప్చర్ చేయటం జరిగిందనమాట. నాసా యొక్క నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. ఈ నాసా యొక్క పర్సెవరెన్స్ రోవర్ అన్నటువంటిది ఈ మార్స్ మీద సోలార్ ఎక్లిప్స్ని క్యాప్చర్ చేయటం జరిగింది. అయితే పర్సెవరెన్స్ అన్నటువంటిది మార్స్ మీద ఈ ఫోబోస్ అన్నటువంటి మూన్ ఏదైతే ఉందో, మనం చూస్తే మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి. అందులో ఫోబోస్ అన్నటువంటిది ఒకటనమాట. ఈ ఫోబోస్ అన్నటువంటిది మార్స్ వైపుగా స్లోగా మూవ్ అవుతూ ఉంది. మనం చూస్తే ఈ అబ్జర్వేషన్ వల్ల, అంటే ఇక్కడ చూడండి, ఈ ఫోబోస్ యొక్క నీడ అన్నటువంటిది మార్స్ మీద ఎలా పడింది అన్నటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ అబ్జర్వేషన్ వల్ల సైంటిస్టులు ఈ ఫోబోస్ మూన్ యొక్క ఆర్బిట్ అనేది ఎలా ఉంది, ఇది ఆ సర్ఫేస్ని మెయింటైన్ చేయడానికి ఆ గ్రావిటీ పుల్ అన్నటువంటిది ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఈ మార్స్ మీద ఆ ప్లానెట్ యొక్క క్రస్ట్ మరియు మ్యాంటిల్ ఎలా వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది అన్నటువంటి వాటి గురించి అబ్జర్వ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అనేసి పిలిచాము. సోలార్ ఎక్లిప్స్ లేదా సూర్యగ్రహణం అంటాము. ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది ఏంటి, దీని కింద ఏంటి అంటే, సూర్యుడి యొక్క లైట్ అనేటటువంటిది పడేటప్పుడు మూన్ అనేది మధ్యలోకి వచ్చినప్పుడు ఆ మూన్ యొక్క షాడో అన్నటువంటిది నార్మల్గా అర్త్ కానీ లేదా ఇప్పుడైతే ఇక్కడ మార్స్ మీద పడటం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, ఈ షాడో పడినటువంటి ఈ రేంజ్లోకి వచ్చేసరికి సన్ లైట్ అనేటటువంటిది మిస్ అవుతుంది. ఈ మూన్ షాడో అన్నటువంటిది 2 రకాలుగా ఉండొచ్చు. ఈ షాడో ఏదైతే పడిందో ఆ షాడో అన్నమాట. అందులో ఒకటి వచ్చేసరికి అంబ్రా అంటాము. అంబ్రా అంటే సెంట్రల్ రీజన్ అన్నమాట. రెండవది వచ్చేసరికి పెనుంబ్రా అంటాము. అంటే ఏంటి, పెనుంబ్రా అంటే అవుటర్ రీజియన్ అనేసి. అంటే షాడో ఏ పార్ట్ మీద పడుతుంది అన్నటువంటి దాని మీద డిపెండ్ చేసుకుని సోలార్ ఎక్లిప్స్ని మనము 3 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఏంటి ఆ 3 టైప్స్? ఒకటి వచ్చేసరికి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అన్నటువంటిది, రెండవది పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అనేది, మూడవది వచ్చేసరికి యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ అనేసి, ఇలా 3 రకాలుగా సోలార్ ఎక్లిప్స్ని మనము చెప్పటం జరుగుతుంది. సరే, అయితే ఇక్కడ పర్సెవరెన్స్ రోవర్ అన్నటువంటిది సోలార్ ఎక్లిప్స్ని క్యాప్చర్ చేసింది అన్నాము. పర్సెవరెన్స్ అన్నటువంటిది మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్, అలాగే మోస్ట్ సోఫిస్టికేటెడ్ మొబైల్ ల్యాబొరేటరీ అన్నమాట. మార్స్ మీదకి మనం పంపించాము. ఎప్పుడు పంపించటం జరిగింది? 2020 జూలై 30వ తేదీన దీనిని లాంచ్ చేయటం జరిగింది. 2021 ఫిబ్రవరి 18వ తేదీన ఇది మార్స్ మీద ల్యాండ్ అయింది. దీనికి ఉన్నటువంటి పవర్ సోర్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఇందులో మల్టీ మిషన్ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అన్నటువంటిది ఉందన్నమాట. ఇది న్యూక్లియర్ రేడియో యాక్టివ్ డికే ఏదైతే ప్లూటోనియం నుంచి ఉంటుందో ఆ హీట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. అయితే ఈ పర్సెవరెన్స్ రోవర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది మనం చూస్తే, ఒకటి, దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏన్షియంట్ మైక్రోబియల్ లైఫ్ అక్కడ ఉందా లేదా అనేసి కనుక్కోవటానికి. రెండవది వచ్చేసరికి రెడ్ ప్లానెట్ అంటే ఈ మార్స్ యొక్క రెగోలిత్ ఎలా ఉంది, దాంట్లో రాక్ ఎలా ఉంది, డస్ట్ అనేది ఎలా ఉంది,
అంటే వీటన్నింటిని అనలైజ్ చేయటానికి, స్టడీ చేయటానికి, అక్కడి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవటానికి ఈ పర్సెవరెన్స్ రోవర్ని పంపించటం జరిగింది. ఇప్పటిదాకా కూడా మార్స్ మీదకి చాలా ప్రయోగాలు చేశారు. మనం చూస్తే ఎక్సో మార్స్ రోవర్ అన్నటువంటి దాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అన్నటువంటిది 2021లో పంపించటం జరిగింది. అలాగే తియాన్వెన్-1 అన్నటువంటిది చైనా యొక్క మార్స్ మిషన్ అనమాట 2021లో. అంతేకాకుండా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నటువంటిది హోప్ అనేటటువంటి మార్స్ మిషన్ని 2021లో పంపించింది. ఇది యుఏఈ యొక్క ఫస్ట్ ఎవర్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ కూడా. అలాగే మన భారతదేశం అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ అన్నటువంటి దాన్ని 2013లో పంపించింది. 2014 సెప్టెంబర్ నుంచి కూడా మంగళయాన్ అన్నటువంటిది ప్లానెట్ చుట్టూ తిరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా మార్స్ 2 అనేసి, అలాగే మార్స్ 3 అనేసి సోవియట్ యూనియన్ అన్నటువంటిది ఈ స్పేస్ క్రాఫ్ట్లని 1971వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సోలార్ పవర్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి అన్నట్టుగా. రీసెంట్గా మనం చూస్తే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ లేదా ఎరియస్ అన్నటువంటిది, అలాగే గ్రీస్కి చెందినటువంటి నేషనల్ అబ్జర్వేటరీ ఆఫ్ ఏథెన్స్ అన్నటువంటిది గ్రీస్ యొక్క రాజధాని అన్నమాట. ఇవి రెండూ కలిసి ఏం కనుక్కున్నాయి? ఫారెస్ట్ ఫైర్స్ అన్నవి సోలార్ పవర్ ప్రొడక్షన్ని తగ్గిస్తున్నాయి, రెడ్యూస్ చేస్తున్నాయి ఇండియాలో అన్నట్టుగా కనుక్కోవటం జరిగింది. వీళ్ళు రిమోట్ సెన్సింగ్ డేటాని ఈ రీసెర్చ్కి యూజ్ చేయటం జరిగింది. దాని కింద ఏంటి అంటే ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఏరోసాల్స్ అన్నటువంటివి, అలాగే క్లౌడ్స్ ఇవి ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల ఇండియన్ రీజియన్లో సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ మీద ఇంపాక్ట్ అనేది పడుతోంది అన్నట్టుగా గుర్తించారు. ఏరియస్ అన్నటువంటిది ఒక ఆటోనామస్ ఇన్స్టిట్యూట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఈ ఏరియస్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? నైనిటాల్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ ఈ ఏరియస్ అన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. అసలు ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి? దీనినే బుష్ ఫైర్ అని, వెజిటేషన్ ఫైర్ అని, వైల్డ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీని కింద ఏంటి అంటే కంట్రోల్ చేయలేనటువంటి, అలాగే ప్రిస్క్రైబ్ చేయలేనటువంటి, అంటే నాన్ ప్రిస్క్రైబ్డ్ కంబషన్ అని పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి అంటే ఏం లేదు, ప్లాంట్స్ అలాగే న్యాచురల్ వెజిటేషన్ ఏదైతే ఉందో ఇది దానికి మంటలు అనేది అన్కంట్రోల్డ్గా వ్యాపించటం. ఒక ఫారెస్ట్ కానీ, గ్రాస్ ల్యాండ్ కానీ, బ్రష్ ల్యాండ్ కానీ, ఒక టండ్రా కానీ, ఏదైనా కానీ అక్కడ ఈ ఫైర్ అన్నటువంటిది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి తగినట్టుగా అక్కడ స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలా ఫారెస్ట్ ఫైర్స్ వల్ల మనం చూస్తే ఈ ఫారెస్ట్ ఫైర్స్ అటు న్యాచురల్గా కావచ్చు, ఇటు హ్యూమన్ యాక్షన్స్ వల్ల కూడా ఇవి కలగచ్చు. అంటే ల్యాండ్ క్లియరింగ్ కానీ, ఎక్స్ట్రీమ్గా డ్రాట్ ఉండటం కానీ, కొన్ని కేసెస్లో లైట్నింగ్ వల్ల కూడా ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సంభవించవచ్చు. మనం చూస్తే ఏదైనా ఒక వైల్డ్ ఫైర్ రావాలి అంటే, ఒకవేళ వచ్చింది అంటే చిన్న ఫైర్ అయినా కూడా అది వైల్డ్ ఫైర్గా మారటానికి మనకి 3 అవసరం అవుతాయి. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి ఫ్యూయల్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి ఆక్సిజన్ అన్నటువంటిది అవసరం మంట అనేది వ్యాపించటానికి, మూడవది వచ్చేసరికి ఒక హీట్ సోర్స్ అనేది ఉండాలి. ఈ హీట్ సోర్స్ అటు న్యాచురల్గా కావచ్చు, ఇటు మ్యాన్మేడ్గా కావచ్చు, ఏదైనా కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ ఏరియస్ మరియు ఈ ఎన్ఓఏ ఈ ఇద్దరు కూడా, ఈ 2 ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం కనుక్కున్నాయి అంటే క్లౌడ్స్, ఏరోసాల్స్, పొల్యూషన్, అంటే వేరియస్ సోర్సెస్ నుంచి ఇవన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల అలాంటి ఈ సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ సోలార్ పవర్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఈ క్లౌడ్స్ మరియు ఏరోసాల్స్ని పక్కన పెడితే ఫారెస్ట్ ఫైర్స్ అన్నటువంటివి ఈ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేయడంలో ఒక క్రిటికల్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఈ స్టడీ కనుగొంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2022కి సంబంధించి. ఎప్పుడు జరుపుకున్నాం మనం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని? 24th నుంచి 30th ఏప్రిల్ వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని మనం జరుపుకున్నాము. ఈ సంవత్సరం అంటే 2022కి సంబంధించి థీమ్ ఏంటి అంటే, థీమ్ లేదా దీన్ని ఇతివృత్తం అంటాము. దీని యొక్క థీమ్ ఏంటి అంటే లాంగ్ లైఫ్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఈ సంవత్సరం ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ యొక్క థీమ్ అనమాట. దీని కింద ఏంటి అంటే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ ఇచ్చి
మన అంటే పీపుల్ అందరినీ కూడా యూనిఫై చేయాలి, వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫాలో అయ్యేలాగా చేయాలి, వాళ్ళ యొక్క లవ్డ్ వన్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా చేయాలి, వాళ్ళు లాంగ్ లైఫ్ హెల్దీ లైఫ్ని పొందేలాగా వాళ్ళు ఉండటం కోసం ఆ థీమ్తో ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2022ని నిర్వహించటం జరిగింది. అసలు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అనేటటువంటిది ఏంటి? ఇది ఒక హెల్త్ క్యాంపెయిన్ అనమాట. దీనిని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఏప్రిల్ లాస్ట్ వీక్ ప్రతి ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. దీని కింద వ్యాక్సిన్స్ని యూజ్ చేసి పీపుల్ని డిసీజెస్కి అగెనిస్ట్గా ప్రొటెక్ట్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇమ్యునైజేషన్ వల్ల మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ని కాపాడొచ్చు. మనం చూస్తే దాదాపు 20 మిలియన్ మంది ఇప్పటికీ అన్వాక్సినేటెడ్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. అయితే ఎందుకని ఇమ్యునైజేషన్ అన్నటువంటిది ఇంపార్టెంట్ అని చూస్తే మనకి దాదాపు 200 సంవత్సరాల నుంచి మనం చూస్తే వ్యాక్సిన్స్ అన్నటువంటివి మన యొక్క అంటే డిసీజెస్ డెవలప్ అవ్వకుండా, దాని ద్వారా మన యొక్క డెవలప్మెంట్ అనేది ప్రొహిబిట్ అవ్వకుండా, మన యొక్క లైఫ్స్ థ్రెట్లో పడకుండా కాపాడుతూ వస్తూ ఉన్నాయి వ్యాక్సిన్స్ అన్నటువంటివి. మనం దాదాపు 200 సంవత్సరాల నుంచి ఈ వ్యాక్సిన్స్ మనకింత హెల్దీగా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు మనం చూస్తే ఫస్ట్ వ్యాక్సిన్ని దేనికి అగెనెస్ట్గా తీసుకొచ్చారు? స్మాల్ పాక్స్కి అగెనెస్ట్గా ఫస్ట్ వ్యాక్సిన్ని తీసుకొచ్చారనమాట. అయితే అలా కొత్త వ్యాక్సిన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మనం చూస్తే COVID-19లో చాలా సివియర్ కేసెస్ నుంచి బయటకు రావడానికి వ్యాక్సిన్స్ అనేవి ఉపయోగపడ్డాయి. అలా అన్నమాట మనకి స్మాల్ పాక్స్, పోలియో వీటన్నింటి ద్వారా ఈ వ్యాక్సిన్స్ ద్వారా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ని మనం కాపాడగలిగాము. అయితే ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే, వ్యాక్సిన్స్ అన్నటువంటివి యాంటీబాడీస్ని క్రియేట్ చేసేలాగా మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేయటం జరుగుతుంది. అంటే ఒక డిసీజ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మనల్ని కాపాడతాయి. వ్యాక్సిన్స్ అన్నటువంటివి డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. అంటే బర్త్ నుంచి చైల్డ్హుడ్కి, అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకొక రకం వ్యాక్సిన్స్, ఇలాగా డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. అందులో వేరియస్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా వ్యాక్సిన్స్ కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కలిగించవచ్చు. అంటే లో గ్రేడ్ ఫీవర్ని, పెయిన్, అలాగే ఇంజెక్షన్ చేసిన చోట రెడ్నెస్ అనేది రావటం, వాపు అనేది ఉండటం, ఇలాగా చిన్న రియాక్షన్స్ అనేవి వచ్చినా కూడా అవి తొందరగానే వెళ్ళిపోతాయి. కొన్ని సివియర్ లేదా లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అంటే ఈ వ్యాక్సిన్స్ అన్నటువంటివి ఆల్మోస్ట్ సేఫ్. అలా మనకి ఇమ్యునైజేషన్కి సంబంధించి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 అన్నటువంటి స్కీమ్ని ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే పల్స్ పోలియో ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని ఇప్పుడు తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఇమ్యునైజేషన్ ఇనిషియేటివ్స్ మన భారతదేశంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిఆర్పిసి సెక్షన్ 144కి సంబంధించి. రీసెంట్గా ఉత్తరాఖండ్ యొక్క హరిద్వార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రొహిబిటరీ ఆర్డర్స్ని దీనికి సంబంధించి ఈ సెక్షన్ 144 కింద ఇవ్వటం జరిగిందనమాట. రూర్కే టౌన్కి దగ్గరలో ఈ 144 సెక్షన్ని ఇంపోజ్ చేయటం జరిగింది. అసలు ఈ కంటెక్స్ట్లో అసలు ఈ 144 సెక్షన్ అంటే ఏంటి? ఈ 144 సెక్షన్ని సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1973వ సంవత్సరంలో ఈ సిఆర్పిసిని తీసుకురావటం జరిగింది. దాని కింద ఈ 144 సెక్షన్ని విధించాము అంటున్నాము. అంటే ఏంటి? ఈ సెక్షన్ 144 కింద మెజిస్ట్రేట్ అంటే ఏదైనా స్టేట్కి సంబంధించి లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించి మెజిస్ట్రేట్ ఈ ఒక స్పెసిఫైడ్ ఏరియాలో నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒక చోట గ్యాదర్ అవ్వటాన్ని ప్రొహిబిట్ చేస్తూ ఒక ఆర్డర్ని ఈ సెక్షన్ 144 కింద పాస్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక న్యూసెన్స్ అనేది జరిగినప్పుడు లేదా ఏదైనా డేంజర్ అనేది ఉండబోతోంది అని తెలిసినప్పుడు అలాంటి కేసెస్లో ఈ సెక్షన్ 144ని ఇంపోజ్ చేయటం జరుగుతుంది. అంటే ఈ ఆర్డర్ని ఒక పర్టికులర్ ఇండివిజువల్కి అగెనెస్ట్గా కానీ లేదా జనరల్ పబ్లిక్కి అగెనెస్ట్గా కానీ పాస్ చేయొచ్చు. ఈ సెక్షన్ 144ని తీసుకొచ్చారు అంటే దానికి సంబంధించి ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఏవైనా రెస్ట్రిక్షన్స్ అనేవి ఒక ప్లేసెస్కి సంబంధించి అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏదైనా ఒక వెపన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ అలాగా ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఆ గివెన్ జ్యూరిస్డిక్షన్లో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించి మ్యాక్సిమం పనిష్మెంట్ అన్నటువంటిది 3 సంవత్సరాలు ఉంటుంది. అంతేకాకుండా ఈ సెక్షన్ కింద పబ్లిక్ యొక్క మూమెంట్ని ఇది ప్రొహిబిట్ చేస్తుంది. అంతే కదా అండి, నలుగురు లేదా అంతకన్నా ఒక చోట ఉండకూడదు. సో ఈ పబ్లిక్ యొక్క మూమెంట్ని ప్రొహిబిట్ చేయొచ్చు దీని కింద.
అలాగే ఈ పబ్లిక్ మీటింగ్స్ ఏవైనా జరపాలి అనుకున్నప్పుడు వాటి మీద కంప్లీట్ బార్ అనేది పెట్టచ్చు. అంటే ఏవైనా ర్యాలీస్ కానీ పబ్లిక్ మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆ పీరియడ్లో సెక్షన్ 144 పెట్టారు అనుకోండి, అప్పుడు ఆ మీటింగ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నటువంటివి, అంటే మనం చూస్తే ఒక అన్లాఫుల్ అసెంబ్లీ అనేది జరిగింది అంటే దాన్ని డిస్బాండ్ చేయటానికి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఈ రైట్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ యాక్సెస్ని ఆ రీజియన్లో కట్ చేయటానికి కూడా, అంటే బ్లాక్ చేయటానికి కూడా అథారిటీస్కి పవర్స్ అనేవి ఉంటాయి. అంటే ఎందుకు ఈ 144 సెక్షన్ని తీసుకొస్తారు అంటే మెయిన్గా ఒక డిస్టర్బ్డ్ ఏరియాలో పీస్ని మరియు ఆర్డర్ని తీసుకురావటానికి, వాళ్ళ యొక్క రెగ్యులర్ లైఫ్ని డిస్టర్బ్ చేసి అయినా కూడా, అంటే దాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ దాని ద్వారా ఎలాంటి ట్రబుల్ రాకుండా చూసుకునేందుకు, ఒక ప్లేస్లో పీస్ అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేందుకు ఈ సెక్షన్ 144ని తీసుకొచ్చారు. ఇది దీని యొక్క అల్టిమేట్ పర్పస్ అనమాట. అయితే ఈ సెక్షన్ 140 యొక్క డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది అని చూస్తే 2 నెలల కన్నా ఎక్కువ ఇది ఉండకూడదు. అంటే 2 నెలల లోపు ఉండాలి. అయితే దీనిని ఇంకొక 2 నెలల పాటు అలా పెంచి మొత్తం 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేయగలిగినటువంటి అధికారం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్క్రిషన్ అనమాట అది. అయితే ఒకసారి సిచ్యువేషన్ కనుక నార్మల్ అయితే ఈ సెక్షన్ 144ని ఏ టైంలో అయినా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించి. రీసెంట్గా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అన్నటువంటిది రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఇండియా యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది 2016లో మనం చూస్తే ఇక్కడ చూడండి 47%గా ఉంటే అది 2020-21కి వచ్చేసరికి 40.4%, 37.4% పడిపోయింది అన్నట్టుగా ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ యొక్క డేటా తెలియజేస్తోంది. ఇది ఏం సజెస్ట్ చేస్తోంది అంటే ఇండియా యొక్క పాపులేషన్, అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే పీపుల్ పెరుగుతూ ఉన్నారు కదా, ఆ పీపుల్ పెరుగుతున్నటువంటి ప్రపోర్షన్తో వీళ్ళు కూడా పెరగట్లేదు అన్నట్టుగా. అంటే దీని ప్రకారం ఏంటి, లేబర్ ఫోర్స్ అనేసి ఎవరిని పిలుస్తామో అసలు 15 సంవత్సరాలు లేదా అంతకు మించి ఎవరైతే ఈ లేబర్ పార్టిసిపేషన్ ఉంటుందో అలాంటి వాళ్ళని లేబర్ ఫోర్స్ అనేసి పిలుస్తాము. వాళ్ళని మనము 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. ఒకటి ఎంప్లాయిడ్ అనేసి, 2 అన్ఎంప్లాయిడ్. అంతేకాకుండా అన్ఎంప్లాయిడ్గా ఉండి ఎవరైతే జాబ్ చేయాలి అని అనుకుంటూ, ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళని లేబర్ ఫోర్స్ అన్నట్టుగా మనం కేటగిరైజ్ చేస్తాము. ఈ 2 కేటగిరీస్ కూడా జాబ్స్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది ఏంటి అంటే ఎవరైతే 15 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటారో వాళ్ళు ఒక జాబ్ కోసం అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాము. అంటే ఈ ఎకానమీలో జాబ్స్ యొక్క డిమాండ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అందులో ఎంప్లాయిడ్ ఉండొచ్చు, అన్ఎంప్లాయిడ్ కూడా ఉండొచ్చు. అయితే అన్ఎంప్లాయిడ్ రేట్ ఏదైతే ఉంటుందో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉంటుందో ఇది ఏంటి అంటే లేబర్ ఫోర్స్ యొక్క ప్రపోర్షన్లో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అని సూచించేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది. అలా మనం చూస్తే 2021 డిసెంబర్లోకి ఇది 40% చేరింది. ఇంతకుముందు 2016లో చూస్తే ఇది 47% ఉండేది. అయితే మనకి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి టైప్స్ ఏంటి అన్నటువంటిది చూడాలి. ఆల్రెడీ లాస్ట్ టైం చదువుకున్నటువంటి వీడియోలో అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి అనేసి చదువుకున్నాము. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసి, వల్నరబుల్ ఎంప్లాయ్మెంట్ అనేసి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్డ్గా నోట్స్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, స్మైల్ అన్నటువంటిది. స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అంటాము. రెండవది పిఎం దక్ష అన్నటువంటిది, ప్రధానమంత్రి దక్షతా ఔర్ కుశలతా సంపన్న హితగ్రాహి అన్నటువంటిది. మూడవది ఎంజీఎన్ఆర్ఈజీఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఐదవది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, పిఎంకేవీవై అంటాము. ఐదవది స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేసి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్.
అయితే మనము లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. అలాగే ఇండస్ట్రీస్ని డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఆల్రెడీ మనకున్నటువంటి నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని అప్రూవ్ చేయటం జరిగింది. ఎక్కడ ఈ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కిష్త్వార్ డిస్ట్రిక్ట్లో చీనాబ్ నది మీద ఈ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ క్వార్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇండస్ బేసిన్లో ఇది కూడా ఒక భాగం. దేంట్లో? ఇండస్ బేసిన్ అన్నటువంటి దాంట్లో ఒక భాగం. ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ 1000 మెగావాట్ల పాకల్దుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేసి, అలాగే 624 మెగావాట్ల కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేసి ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కూడా తీసుకురాబోతున్నారు. మనం చూస్తే 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అన్నటువంటిది ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య జరిగింది. అప్పుడు రెండు కంట్రీస్ కూడా ఆరు రివర్స్ని, ఇండిస్ బేసిన్లో ఉన్నటువంటి 6 రివర్స్ని రెండు దేశాలకి పంచుకోవటం జరిగింది. అందులో ఇండియాలోకి వచ్చేసరికి 3 ఈస్టర్న్ రివర్స్ అయినటువంటి ఏంటి ఇండియాకి సంబంధించిన 3 రివర్స్ సట్లెజ్, బియాస్ అలాగే రావి అన్నటువంటివి. ఇక పాకిస్తాన్కి వచ్చేసరికి ఏ 3? చీనాబ్, జీలం, ఇండస్. ఈ మూడింటి మీద పాకిస్తాన్కి రైట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ క్వార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మనం చూస్తే ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. వేటికి సంబంధించి ఎన్హెచ్పిసి లిమిటెడ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ ఇది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చూస్తే ఒక 90% డిపెండబుల్ ఇయర్లో 1975.54 మిలియన్ యూనిట్లు ఇక్కడ జనరేట్ చేయొచ్చు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల అక్కడ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2500 మంది వరకు కల్పించవచ్చు అన్నట్లుగా అంచనా అన్నమాట. ఏ నది మీద దీన్ని నిర్మిస్తూ ఉన్నారు? చీనాబ్ నది మీద. అయితే మనం చూస్తే ఈ చీనాబ్ నది మీద ఇంకా ఏమేమి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారు? ఒకటి వచ్చేసరికి రాట్లే అన్నటువంటిది, రాట్లే జల విద్యుత్ కేంద్రం 850 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయాలి అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి సలాల్ అన్నటువంటిది, సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ రేజీ అన్నటువంటి ప్లేస్ దగ్గర. మూడవది వచ్చేసరికి దుల్హస్తీ అన్నటువంటిది, దుల్హస్తీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కిష్త్వార్ డిస్ట్రిక్ట్లో ఉంది. నాలుగవది వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాం ఏంటి, పాకల్దుల్ డ్యామ్ అనేసి, ఇదొకటి. ఇది కిష్త్వార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మరుసదార్ రివర్, ఇది ఈ చీనాబ్కి ట్రిబ్యూటరీ అనమాట, అదొకటి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ క్వార్ అన్నటువంటిది ఇంకొకటి ఇందాక చెప్పుకున్నాం కిరు అనేసి, కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఇది కూడా కిష్త్వార్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. ఇవన్నీ కూడా చీనాబ్ నది మీద చేపట్టినటువంటి కట్టడాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మల్చా మహల్కి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్ అన్నటువంటిది 14th సెంచరీ మాన్యుమెంట్ అయినటువంటి మల్చా మహల్ని రెనోవేట్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించుకుంది. అసలు ఈ మల్చా మహల్ అంటే ఏంటి? మనం చూస్తే 1325వ సంవత్సరంలో సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ దీనిని బిల్డ్ చేయటం జరిగింది. దీనిని ఒక హంటింగ్ లాడ్జ్గా ఉపయోగించుకున్నారు. అయితే మనం చూస్తే దీన్ని విలాయత్ మహల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకని? అవధ్కి చెందినటువంటి బేగం విలాయత్ మహల్, ఈమె నేను అవధ్ యొక్క రాయల్ ఫ్యామిలీలో నేను కూడా మెంబర్ని అన్నట్టుగా ఈమె క్లెయిమ్ చేసుకోవటం జరిగింది. ఆమె ఈ ప్యాలెస్ని గవర్నమెంట్కి 1985వ సంవత్సరంలో ఇవ్వటం జరిగిందనమాట. అయితే 1993లో ఈమె సూసైడ్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఓనర్షిప్ అన్నటువంటిది తన యొక్క డాటర్ అయినటువంటి సకినా మహల్ అన్నటువంటి ఆమెకి వచ్చింది. అలాగే తన యొక్క కొడుకైనటువంటి ప్రిన్స్ అలీ రజా, సైరస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. అతను 2017లో చనిపోయిన తర్వాత దాని తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా కొన్ని సంవత్సరాల ముందే చనిపోయిందనమాట. దాంతో ఇదేమో ఇలాగా పక్కన పడిపోయింది. అసలు ఎవరు ఈ ఫిరోజ్ షా తుగ్లక్? సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరు అంటే 1309వ సంవత్సరంలో ఈయన జన్మించారు. ఢిల్లీ యొక్క థ్రోన్ని ఈయన మనం చూస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క కజిన్ అనమాట.
అతను ఈ ఢిల్లీని మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఢిల్లీని ఆక్రమించింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. దాంతో అంటే తుగ్లక్ డైనాసిటీ ఏదైతే ఉందో ఈ తుగ్లక్ డైనాసిటీలో థర్డ్ రూలర్ వచ్చేసరికి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అన్నటువంటి వ్యక్తి అన్నమాట. మనం చూస్తే ఢిల్లీని ఎప్పటి నుంచి 1320 నుంచి 1412 ఏడీ వరకు కూడా ఈ తుగ్లక్ డైనాసిటీ అనేది ఉన్నింది. అందులోకి వచ్చేసరికి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఎప్పటి నుంచి దీన్ని పరిపాలించారు అంటే 1351 సంవత్సరం నుంచి. ఎప్పుడు 1351 నుంచి 1388 ఏడీ వరకు ఫిరోజ్ షా తుగ్లక్ పాలనలో ఉండేది. అయితే మనం చూస్తే ఈ జజియా అన్నటువంటిది ఏదైతే ఉందో జజియా ట్యాక్స్ అన్నటువంటిది దాన్ని ఇంపోజ్ చేసినటువంటి వ్యక్తి కూడా ఈ ఫిరోజ్ షా తుగ్లకే. జజియా లేదా జిజియా అన్నటువంటిది ఏంటి అంటే మనకి నాన్ ముస్లిం సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో ఒక స్టేట్లో వాళ్ళు అక్కడ ఉంటున్నందుకు గాను కొంత పన్నుని చెల్లించాల్సి ఉంటుంది. అదే జజియా అన్నటువంటిది. అయితే తుగ్లక్ డైనాసిటీకి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అనేవి మనం రాసి పెట్టుకోవాలి. మనం చూస్తే 1330 నుంచి 1335 వరకు ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారో అప్పుడు ఈ తుగ్లక్ డైనాసిటీ అన్నటువంటిది తన యొక్క జెనిత్ పాయింట్కి అంటే హై పాయింట్కి రీచ్ అయింది అన్నట్టుగా చెప్పచ్చు అనమాట. అయితే తుగ్లక్ అన్నటువంటిది మనకి ఇందులో మనము ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. ఒకటి వచ్చేసరికి గియాజుద్దీన్ తుగ్లక్. 1320 అంటే స్టార్టింగ్ నుంచి 1325 వరకు ఉన్నారు. దాని తర్వాత రెండవగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి 1351 వరకు ఉన్నారు. ఇక మూడవగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుంచి 1388 సంవత్సరం వరకు ఈయన పరిపాలించారు. అయితే గియాజుద్దీన్ తుగ్లక్ ఈయన ఈ డైనాసిటీ యొక్క ఫౌండర్గా మనం చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మన దేశంలోని ఈ సర్ట్ ఇన్ ఏదైతే ఉందో అంటే ఏంటి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేసి పిలుస్తాము. ఈ సర్ట్ ఇన్ అన్నటువంటిది అన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఏజెన్సీని కూడా ఏదైనా సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఇన్సిడెంట్స్ కనుక జరిగితే ఖచ్చితంగా వాటిని నోటీస్ చేసిన 6 గంటల లోపల మాకు తెలియజేయాలి అన్నట్టుగా అంటే మ్యాండేటరీగా మాకు రిపోర్ట్ చేయాలి అన్నట్టుగా అన్నింటినీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మనం చూస్తే ఈ సర్ట్ ఇన్ అన్నటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఐటీ యాక్ట్ ఎప్పుడు 2000 సంవత్సరం. ఈ ఐటీ యాక్ట్లోని సెక్షన్ 70B అన్నటువంటి దాని కింద దీనికి అధికారాలని కల్పించటం జరిగింది. ఇది ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకోవటానికి అంటే దాని యొక్క కలెక్షన్కి దాన్ని అనలైజ్ చేయటానికి కావాల్సినటువంటి ఆ పవర్స్ అన్నీ కూడా ఈ ఐటీ చట్టంలోని సెక్షన్ 70B అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అన్నటువంటిది దేని కింద పనిచేస్తుంది అంటే మెయిటీ అంటాము. మెయిటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది ఇండియన్ సైబర్ స్పేస్ని సెక్యూర్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకురావటం జరిగింది. ఏదైనా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ హ్యాకింగ్ కానీ ఫిషింగ్ కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు దాన్ని డీల్ చేసేటటువంటి నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఈ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నటువంటిది. ఇది ఇన్సిడెంట్ ప్రివెన్షన్కి సంబంధించి రెస్పాన్స్ యాక్టివిటీస్ అలాగే సెక్యూరిటీ క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమే ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మన దేశంలో గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి సైబర్ సురక్షిత్ భారత్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. 2 సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేసింది. 3 ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cని తీసుకొచ్చింది. అలాగే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అలాగే ఇందాక చెప్పుకున్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేసి 2000 దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనం చూస్తే 2020లో రీసెంట్గా నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీని కాపాడటానికి మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యూజియంస్ గ్రాంట్ స్కీమ్కి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అన్నటువంటిది మొత్తం 3.75 కోట్ల రూపాయలని
ఎంత 3.75 కోట్ల రూపాయలని అప్గ్రేడేషన్ ఆఫ్ మ్యూజియంస్ స్కీమ్ అన్నటువంటి దానికి. ఇది మ్యూజియంస్ గ్రాంట్ స్కీమ్ కింద ఒక పార్ట్ అన్నమాట. దీని కింద ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు టౌన్లోని 5 కోట్ల ప్రాజెక్ట్కి ఇప్పుడు 3.75 కోట్ల రూపాయలని గ్రాంట్ చేయటం జరిగింది. ఈ మ్యూజియం గ్రాంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని 2013లో లాంచ్ చేయటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అన్నటువంటిది దీనికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందిస్తుంది. వేటికి స్టేట్ గవర్నమెంట్స్ మరియు సొసైటీస్కి, ఆటోనామస్ బాడీస్కి, లోకల్ బాడీస్కి మరియు ట్రస్ట్స్ ఏవైతే సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంటాయో వాటన్నింటికి మ్యూజియంస్ని సెటప్ చేయడానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూజియంస్ ఏవైతే రీజనల్, స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయో వాటిని స్ట్రెంథెన్ చేయటానికి, మోడర్నైజ్ చేయటానికి ఈ మ్యూజియం గ్రాంట్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ప్రతి స్టేట్ క్యాపిటల్లో కూడా అట్లీస్ట్ ఒక సెంట్రల్ లేదా స్టేట్ మ్యూజియంని ఏర్పాటు చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ మ్యూజియం గ్రాంట్ స్కీమ్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. దీని కింద కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ మరియు రీజనల్ మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేయటానికి సంబంధించి దీని కింద కేటగిరీ 1 అనేసి, కేటగిరీ 2 అనేసి ఉంటాయి. కేటగిరీ 1 అంటే గవర్నమెంట్ ఓన్ చేసుకున్నటువంటి స్టేట్ లెవెల్ మ్యూజియంస్. కేటగిరీ 2 కింద మిగిలినటువంటి మ్యూజియంస్ అనమాట. రెండవది వచ్చేసరికి స్టేట్ క్యాపిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్ క్యాపిటల్స్లో మ్యూజియంస్ని డెవలప్ చేయటం అనమాట. అంటే ఇందాక చెప్పుకున్నాం మనము, ఒక స్టేట్ క్యాపిటల్లో అట్లీస్ట్ ఒక సెంట్రల్ లేదా స్టేట్ మ్యూజియం ఉండాలి అన్నట్టుగా. దీనికి సంబంధించి మ్యాక్సిమం ఫినాన్షియల్ అసిస్టెన్స్ని 15 కోట్ల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. ఇక మూడవది వచ్చేసరికి లార్జ్ స్కేల్ మ్యూజియంని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఎస్టాబ్లిష్ చేసి వాటిని డెవలప్ చేయటం అన్నమాట. దీనికి మ్యాక్సిమం 20 కోట్ల రూపాయలని పర్ మ్యూజియంకి అందించటం జరుగుతుంది. అసలు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాము, అసలు మ్యూజియం అంటే ఏంటి? మ్యూజియం అంటే హిస్టారికల్, సైంటిఫిక్, ఆర్టిస్టిక్ లేదా కల్చరల్ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి ఏ ఆబ్జెక్ట్స్నైనా ఒక చోట స్టోర్ చేసి ఎగ్జిబిట్ చేసేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని మనం మ్యూజియం అని పిలుస్తూ ఉంటాము. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ అన్నటువంటిది ఉంది, లేదా ఐకామ్ అంటాము. ఈ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ అన్నటువంటిది మ్యూజియంని ఎలా డిఫైన్ చేసింది అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. దేనికి సంబంధించి? సొసైటీకి సర్వీస్ అందించడానికి, సొసైటీ డెవలప్మెంట్కి. ఇది పబ్లిక్కి ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. దీని ద్వారా మన యొక్క టాంజిబుల్ మరియు ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అక్వైర్ చేసుకోవటానికి, దాన్ని కన్జర్వ్ చేసుకోవటానికి, దాని మీద రీసెర్చ్ నిర్వహించటానికి, దాంట్లో కమ్యూనికేషన్ చేయటానికి, అలాగే మన యొక్క హెరిటేజ్ని ఎగ్జిబిట్ చేయటానికి, హ్యుమానిటీకి సంబంధించి, అలాగే మన యొక్క ఎన్విరాన్మెంట్కి దీన్ని ఎగ్జిబిట్ చేయటం ద్వారా ఎడ్యుకేషన్, స్టడీ, ఎంజాయ్మెంట్ ఇలాంటి పర్పసెస్ని పొందేందుకు తీసుకొచ్చిన ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ని మ్యూజియం అంటారు అన్నట్టుగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అన్నటువంటిది ఈ మ్యూజియం అనే పదాన్ని డిఫైన్ చేయటం జరిగింది. అయితే మ్యూజియంకి సంబంధించి మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది ఒక నేషనల్ పోర్టల్ మరియు డిజిటల్ రిపాజిటరీని తీసుకురావటం జరిగింది. ఈ మ్యూజియంకి సంబంధించి తీసుకొచ్చిందనమాట మన ఇండియన్ మ్యూజియంస్కి సంబంధించి. అంటే ఈ మ్యూజియం యొక్క కలెక్షన్ మరియు డిజిటైజేషన్ని ఇది చేపడుతుంది. రెండవది వచ్చేసరికి జతన్ అనేటటువంటిది. ఇది అంటే వర్చువల్ మ్యూజియం సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఒక వర్చువల్ మ్యూజియం బిల్డర్ సాఫ్ట్వేర్. దీని ద్వారా డిజిటల్ కలెక్షన్ అంటే ఇండియన్ మ్యూజియంస్కి సంబంధించి సెవెరల్ నేషనల్ మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన డిజిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్గా ఈ జతన్ అన్నటువంటి వర్చువల్ మ్యూజియం సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్ నావిగేషన్ లేదా దీనిని గగన్ అని పిలుస్తాము. రీసెంట్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది గగన్ బేస్డ్ అంటే జీపీఎస్ అంటాము, అంటే జీపీఎస్ ఎయిడెడ్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ అంటాము. ఈ గగన్ బేస్డ్ ఎల్పిఓ అప్రోచ్ ప్రొసీజర్స్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయటం జరిగింది. మనం చూస్తే చాలా ఎయిర్పోర్ట్స్ అంటే మనకి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అయినటువంటి ఉడాన్లో కానీ ఏదైనా కానీ వీటన్నింటిలో ఈ గగన్ బేస్డ్ ఎల్పివి ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్స్ని డెవలప్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఒక లైట్ ట్రయల్ని ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది కండక్ట్ చేయటం జరిగింది. అంటే దీని ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది మ్యాక్సిమం బెనిఫిట్ పొందేలాగా ఇది పనికొస్తుంది.
అసలు ఈ ఎల్పివి అన్నాం. ఏంటి ఎల్పివి అంటే లోకలైజర్ పర్ఫార్మెన్స్ విత్ వర్టికల్ గైడెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము ఎల్పివి అన్నటువంటిది. ఈ ఎల్పివి అన్నటువంటిది ఒక శాటిలైట్ బేస్డ్ ప్రొసీజర్ అన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా తన యొక్క ల్యాండింగ్ పర్పస్కి దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఎల్పివి అప్రోచెస్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది ఏదైనా ఎయిర్పోర్ట్స్లో ల్యాండ్ అయ్యేటప్పుడు అంటే వాటిలో ఈ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్ని అవసరం లేకుండా చిన్న చిన్న రీజనల్ మరియు లోకల్ ఎయిర్పోర్ట్స్లో అయినా కూడా ల్యాండ్ అయ్యేలాగా ఈ ఎల్పివి అప్రోచ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఏ ఎయిర్పోర్ట్ అయినా కూడా హై విజిబిలిటీ మినిమాని కలిగి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దాని ద్వారా అంటే ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది రిమోట్ ఎయిర్పోర్ట్స్లో కూడా అక్కడ ల్యాండ్ అవ్వటానికి ఈ ఎల్పివి అన్నటువంటిది మరింతగా ఉపయోగపడుతుంది. అంటే ఒక ప్రెసిషన్ అప్రోచ్ క్యాపబిలిటీ ఎక్విప్మెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ గగన్ లేదా జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్ నావిగేషన్ అన్నాము. ఈ గగన్ అన్నటువంటిది ఏంటి? ఇది ఒక స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ లేదా దీన్ని ఎస్బిఏఎస్ అని కూడా అంటాము. దీనిని జాయింట్గా ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవి రెండూ కలిసి దీన్ని డెవలప్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే నావిగేషనల్ సర్వీసెస్ని ఇండియన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్కి సంబంధించి అందులో కూడా మన నైబరింగ్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసే క్యాపబిలిటీని మనం పొందాము. గగన్ ద్వారా ఏంటి అంటే శాటిలైట్స్ మరియు గ్రౌండ్ స్టేషన్స్ వీటికి జీపీఎస్ సిగ్నల్ కరెక్షన్స్ని అందించి బెటర్ పొజిషన్ యాక్యురసీని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. గగన్ సిస్టమ్ని 2015 సంవత్సరంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది సర్టిఫై చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే 4 స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్స్ మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి మన ఇండియాకి సంబంధించినటువంటి గగన్ అన్నటువంటిది, రెండవది యుఎస్కి సంబంధించిన WASS అన్నటువంటిది, మూడవది యూరప్కి సంబంధించినటువంటి EGNOS అన్నటువంటిది, నాలుగవది జపాన్కి సంబంధించినటువంటి MSAS అన్నటువంటివి. ఈ 4 ప్రస్తుతం మన ప్రపంచంలో అవైలబుల్గా ఉన్నటువంటి స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్స్. వీటి ద్వారా ఏవియేషన్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, రైల్వే సిగ్నలింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, అట్మాస్ఫరిక్ స్టడీస్కి సంబంధించి అలాగే ల్యాండ్ మేనేజ్మెంట్, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, మొబైల్, టూరిజం ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ అందించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MSME సస్టైనబుల్ సర్టిఫికేషన్ స్కీమ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నటువంటిది MSME సస్టైనబుల్ సర్టిఫికేషన్ స్కీమ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ MSME సస్టైనబుల్ సర్టిఫికేషన్ స్కీమ్ దీన్నే జెడ్ అంటే జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటాము. ఈ స్కీమ్ ద్వారా ఏంటి MSMEs ఏవైతే ఉన్నాయో అవి ఈ జెడ్ ప్రాక్టీసెస్ని ఫెసిలిటేట్ చేసేలాగా వాళ్ళకి ఎక్స్టెన్సివ్ డ్రైవ్ని అందించటం జరుగుతుంది. MSME ఛాంపియన్స్గా వాళ్ళు చేరుకునేందుకు అంటే వాళ్ళకి ఆ జెడ్ సర్టిఫికేషన్ని ఇచ్చి వాళ్ళకి ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వటం, వాళ్ళని మోటివేట్ చేయటం లాంటి వాటి ద్వారా వాళ్ళని MSME ఛాంపియన్స్గా ఎంకరేజ్ చేయటం కోసం ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అందులోకి వచ్చేసరికి ఈ జెడ్ సర్టిఫికేషన్ని మొత్తం 3 లెవెల్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ 3 లెవెల్స్ ఏంటి అంటే సర్టిఫికేషన్ లెవెల్స్ అన్నమాట. ఈ సర్టిఫికేషన్ వచ్చినటువంటి సర్టిఫికేషన్ లెవెల్ 1 వచ్చేసరికి బ్రాంజ్ లెవెల్ అనేసి అంటాము. అలాగే సర్టిఫికేషన్ లెవెల్ 2 ఉన్నటువంటి జెడ్ సర్టిఫికేషన్ని సిల్వర్ సర్టిఫికేషన్ అంటాము. అలాగే సర్టిఫికేషన్ లెవెల్ 3 ఉన్నటువంటి వాళ్ళని గోల్డ్ సర్టిఫికేషన్ అని పిలుస్తూ ఉంటాము. ఇలా జెడ్ ప్లెడ్జ్ చేసిన తర్వాత అంటే ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ప్లెడ్జ్ చేసిన తర్వాత MSMEలు ఏదైనా ఒక సర్టిఫికేషన్ లెవెల్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ప్రతి లెవెల్కి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ జెడ్ ప్లెడ్జ్ అనేది చేసిన తర్వాత ప్రీ కమిట్మెంట్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటి MSMEs ఇదిగో మేము ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్కి సంబంధించి ఈ ప్రాక్టీసెస్ చేస్తాము అన్నట్టుగా ముందుగా ప్రామిస్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీటి కింద కొంత సబ్సిడీ అనేది ఇస్తారు. ఈ జెడ్ స్కీమ్ కింద సబ్సిడీని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎంత సబ్సిడీని ఇస్తారు? మైక్రో ఎంటర్ప్రైజెస్కి అయితే 80%, అదే స్మాల్ ఎంటర్ప్రైజెస్కి అనుకోండి వాటికి 60%, అదే మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే వాటికి 50%ని జెడ్ సర్టిఫికేషన్ కింద MSME సబ్సిడీగా పొందొచ్చు. అంతేకాకుండా 5 లక్షల రూపాయలని
వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈస్కి కన్సల్టెన్సీ సపోర్ట్గా కూడా ఈ జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద తీసుకోవచ్చు. అయితే ఈ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఇండస్ట్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం, అసెస్మెంట్ సర్టిఫికేషన్ని ఇవ్వటం, హ్యాండ్ హోల్డింగ్ని చేపట్టడం, బెనిఫిట్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, అలాగే అడ్వర్టైజింగ్, బ్రాండ్ ప్రమోషన్ లాంటివి చేపట్టడం, డిజిటల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయటం, ఇలాంటివన్నీ అనమాట. అంటే ఈ జెడ్ సర్టిఫికేషన్ ద్వారా ఎంఎస్ఎంఈస్ తన యొక్క వేస్టేజెస్ని సబ్స్టాన్షియల్గా రెడ్యూస్ చేయాలి, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ని ఎన్హాన్స్ చేయాలి, ఎనర్జీని సేవ్ చేయాలి, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ని ఆప్టిమంగా యూజ్ చేయడం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క మార్కెట్స్ని ఎక్స్పాండ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అన్నటువంటి ఈ జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్ని తీసుకొచ్చారు. అసలు ఈ జెడ్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ జెడ్ స్కీమ్ 2016లోనే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నటువంటిది తీసుకొచ్చింది. దీని కింద ప్రొడక్టివిటీ, క్వాలిటీ, పొల్యూషన్ మిటిగేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఫినాన్షియల్ స్టేటస్, హ్యూమన్ రిసోర్స్, టెక్నాలజికల్ డెప్త్, అలాగే ఐపీఆర్, వీటన్నింటికి అటు ప్రోడక్ట్స్కి సంబంధించి ఇటు ప్రాసెసెస్కి సంబంధించి ఈ స్కీమ్ అన్నటువంటిది కవర్ చేస్తుంది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.